Hey guys, welcome back to channel 3 Rocks. You're back with it on the video. సో ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి అరిసెలు ఎలా చేయాలో చూసిద్దాం రండి. నేనైతే ఇక్కడ 1 కేజీ బియ్యం పిండి ఇంకా 1 కేజీ బెల్లం అయితే తీసుకున్నాను. బెల్లంని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దీన్ని మొత్తం ఒక బౌల్లోకి వేసుకొని తగిన నీళ్ళు పోసుకొని బాగా ఉడకబెట్టుకోండి. బెల్లం మొత్తం కరిగేదాకా ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. బెల్లం మొత్తం కరిగాక ఇలా వడగట్టుకోండి. చూస్తున్నారు కదా, బెల్లం మొత్తం ఈ విధంగా ఉడకాలి. మనం వాటర్లోకి వేస్తే ఒక ముద్దలా అవ్వాలి, అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు బెల్లం పాకంలోకి యాలకుల పొడిని అయితే వేసుకోండి. ఇప్పుడు బెల్లం పాకంలోకి ముందుగా తీసి పెట్టుకున్న కేజీ బియ్యం పిండిని అయితే వేసుకోండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పాకం వేడిగా ఉన్నప్పుడే పిండిని కూడా కలుపుకోండి. ఆ తర్వాత కలిపితే మొత్తం పిండి గట్టగట్టిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు కలిపిన పిండిని కొంచెం కొంచెంగా ఇలా తీసుకొని ఒక ముద్దలా చేసుకోండి. ఇప్పుడు కలిపిన ముద్దను తీసుకొని తెల్ల నువ్వుల్లో ఇలా వేసుకోండి. ఇప్పుడు దీన్ని మొత్తం కూడా అరిసెలా ప్రెస్ చేసుకోండి. మనకు చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు. ఈ సైజ్ మన ఇష్టాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఇప్పుడు చేసిన అరిసెల్ని కూడా ఇలా వేడిగా ఉన్న నూనెలోకి వేసి వేయించుకోండి. అరిసెలు అనేవి బాగా ఆయిల్ పీలుస్తాయి కాబట్టి మీరు ఇలా చూపిస్తున్న విధంగా అయినా చేసుకోవచ్చు. లేదంటే ఒక బౌల్ మీద పెట్టుకొని దాని మీద పెట్టి కూడా ప్రెస్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదా, ఎక్సెస్ ఆయిల్ మొత్తం కూడా ఇలా బయటికి వచ్చేస్తుంది. అంతే, ఎంతో సింపుల్గా ఈజీగా ఇలా అరిసెల్ని ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ సంక్రాంతికి. మరి మా వీడియో మీకు నచ్చితే ఏం చాలా తెలుసు కదా. డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ 3 Rocks and don't forget to click the bell icon. Bye guys, see you in the next video.